హాయ్. సో ఈరోజు ఏమంటే దీపావళి కదా, ఈరోజు దీపావళి కదా, అందుకు ఆదియోగి పోదాము. అమ్మకంటే చాలా ఇష్టం కదా అది. అమ్మకు సర్ప్రైజ్ ఇద్దామా? పోదాం పదా మరి. చెప్దామా అమ్మకి ఆదియోగి పోతున్నామని? పద, నువ్వు చెప్తావా? సర్ప్రైజ్. ఆదియోగి పోదాం పద. నాకు చాలా ఇష్టం. అంటే క్లైమేట్ చల్లగా ఉంది, సో లాంగ్ రైడ్ ప్లాన్ చేద్దాం అనుకుంటే, సో అందుకు పోదాము అని. అంతే. వావ్, సూపర్ వచ్చింది కలరు. బాగా వచ్చింది, సూపర్ వచ్చింది చూడు. మీ అమ్మని తొందరగా రెడీ అవునా? ఎంతసేపు చేస్తుంది? పద చూద్దాం పద. ఈ ఆడవాళ్ళు ఉన్నారే, రెడీ అయ్యేది ఒకటే, మనం ఒక నిద్ర వేస్తూ రావచ్చు, వాళ్ళు రెడీ అయ్యే లోపల గంట సేపు అవుతుంది. ఏమమ్మా, రెడీ అయినావా లేకపోతే నేను ఇంకో రౌండ్ నిద్ర పోవాలా? ఎంతసేపు చేస్తావు? అందుకే మంచి క్వాలిటీ కొనుక్కోవాలి. 10 రూపాయలు 4 ఇచ్చే చోట పోయి తీసుకుంటారు, మళ్ళీ బాగాలేదంటారు. 200 రూపీస్ ఇది, 120 రూపీస్ ఇది. మరి ఇంకేమే చాలు. రెడీ అవు తొందరగా. రైస్ రెడీ అయిపోయినాను. మా ఆయన రెడీ అవ్వని పట్టుకున్నాడు. సో రెడీ అయితే అయిపోయినాను. సో ఇప్పుడు స్టార్ట్ చేద్దాం లాంగ్ డ్రైవ్కి. సూపర్ ఉంది నిహాన్. సో గైస్, మేమైతే లాంగ్ డ్రైవ్కి అయితే బయలుదేరాము. కానీ ఎంత వాన పడుతూ ఉందంటే విపరీతమైన వాన పడుతూ ఉంది. సో ఆన్ ద వేలో ఆగాము హోటల్లో. సో మనం లైట్గా తింటే కొంచెం ఎనర్జీ వస్తుంది అనేసి, సో అందుకు ఆగాము. చాలా అంటే చాలా వానలు పడుతుంది. మరి పోతామో లేదైతే నాకైతే డౌటే కొడుతుంది. ఫుల్ అంటే ఫుల్ వానలు, అసలు సూపర్ వానలు పడుతూ ఉన్నాయి. లెట్స్ సీ ఏమవుతుందో. నిహాంత్కి స్వీటు పూరి. ఫుల్ వాన పడుతుంది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాము. చాలా అంటే చాలా వాన పడుతుంది. అంత దూరం పోయి మళ్ళీ వెనక్కి రావాలంటే కూడా కొంచెం కష్టమవుతుంది కదా. పిల్లోని తీసుకొని పోవాలంటే అంత కష్టమే కదా అనేసి ఇప్పుడు రిటర్న్ వెళ్ళిపోతున్నాము. నేనేమో గోబీ రైస్ తీసుకున్నాను, ఆయనేమో థాలీ తీసుకున్నాను. స్వీట్ తింటా ఉన్నాడు. బాగుంది కదా. స్పెషల్ పాపడ్ బాగుంది కదా. ఎందుకంటే ఇంకా బాగుంది, అది చపాతీ లాగా ఉంది. యాక్చువల్లీ ఇట్లా పాపడ్ నాకు ఇష్టం, ఇట్లా మెత్తగా ఉంటుంది, చపాతీ లాగా ఉంటుంది. ఏమంటారా, అంత గట్టిగా ఉందా? ఓ నిహాన్ స్వీట్ తింటా ఉన్నాడు. బాగుందా? బాగాలేదా? గోబీ రైస్ బాగుంది. టీ తాగుతున్నాము. షుగర్ చక్కెర లేదే. సో ఇది తాగుతూ ఉంటే టేస్ట్ వస్తూ ఉంది టీ. వాన ఆగిపోయింది. సో కంటిన్యూ చేస్తాను లాంగ్ డ్రైవ్. చల్లని క్లైమేట్, చక్కని సూపర్.
వేసిన అవతారం చూడండి, అంత క్లిప్పులంతా లూజ్ అయిపోయింది. అంటే ఎంత వాన ఉంటే అంత వాన పడుతూనే ఉంది కంటిన్యూగా. ఇంకా జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ ఉన్నట్లుగా ఫుల్ స్పీడ్ అయిపోయింది వాన. అందుకు మేమైతే రిటర్న్ వచ్చేసాము. అండ్ ఇప్పుడు ఇది ఒక ఫ్లాప్ వీడియోనే అంటున్నాను నేను అనుకోనండి ప్లానింగ్ అంతా నీళ్ళలోకి వెళ్ళిపోయింది. మా ఆయన సర్ప్రైజ్ కూడా సర్ప్రైజ్ లాగే ఉండిపోయింది. అందుకు ఇప్పుడు ఫ్లాప్ షో అయింది, ఫ్లాప్ షో. ఇప్పుడు అందుకే వడాపావ్ తెచ్చుకున్నాను నేను తినేకి.